వ్యాపారపరమైన లాభాలు కానీ, ఉద్యోగపరమైన లాభాలు కానీ, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి లాభం కూడా కలుగుతుంది. అంటే అనారోగ్యం నుంచి కూడా ధనుర్రాశి వారు బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అవివాహితులుగా ఉన్నటువంటి వారికి వివాహ యోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలికంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతా సమస్యతో దూరంగా గడుపుతూ ఉన్నారో అటువంటిది గురుడు రాగానే వాళ్ళలో రియలైజేషన్ మొదలవుతుంది. అంటే మరలా రీజాయిన్ అవ్వాలి, మరలా కలిసిపోవాలనేటటువంటి భావన వారిలో బలంగా పెరుగుతుంది. అంటే కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని గురుడు ధనుర్రాశి వారికి చక్కగా సంపూర్ణంగా ఇవ్వగలుగుతాడు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాన్ని ఇస్తూనే అవివాహితులుగా ఉన్నటువంటి వారికి వివాహ యోగాన్ని కూడా కలిగిస్తాడు. గురు వీక్షణం మీ జన్మరాశికి లాభస్థానం ఏది ఉన్నప్పుడు వ్యాపారపరమైనటువంటి లాభం కలుగుతుంది. అంటే వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. అలానే షేర్ మార్కెట్ కూడా వీరికి చక్కగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే న్యాయవాదులకు కానీ, లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు కానీ, జడ్జెస్ కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి కాలం అని చెప్పాలి. అలానే గురువీక్షణం మీ జన్మరాశి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సాధ్యమైనంత వరకు ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే చేస్తూ ఉంటారు. అధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాల జోలికి వెళ్ళకూడదు కూడా. ఎందుకంటే మీరు ధర్మంగా ఉన్నంత కాలం ఇక్కడ గురుడు మిమ్మల్ని బాగా కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ వీరికి బెట్టింగ్స్ కానీ, జూదం కానీ ఇట్లాంటి కొన్ని వ్యసనాలు అనేటటువంటి వీరు దూరం చేసుకోవాలి. అలా కనుక దూరం చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని, శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలానే మీ జన్మరాశి మీద గురుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం వీరిలో చెప్పుకున్నాం అన్ని రకాలైనటువంటి అనుకూలతలు కూడా ధనుర్రాశి వారికి కలుగుతాయి. అలానే గురువీక్షణం తృతీయ స్థానం మీద కూడా ఉన్నటువంటి కారణం చేత మీ రాశి వారికి అంటే మిత్రబలం పెరగటం కానీ, సోదర బలం పెరగటం కానీ, సహకారం పెరగటం కానీ, ధైర్యంగా అడుగులు వేయటం కానీ, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావటం కానీ, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో బాగా పాల్గొనటం కానీ, అంటే ప్రతిదానికి నేనున్నానని ముందుకు రావటం, తద్వారా సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెరగటం అనేటటువంటిది కూడా గురుబలం కారణంగా జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సప్తమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మీకు యోగాన్ని ఇస్తున్నాడు. కానీ సప్తమ స్థానం సహజంగా కళత్ర స్థానము, వ్యాపార స్థానము అయినప్పటికీ సప్తమ స్థానం మారక స్థానం కూడా అవుతుంది. అయితే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే కొద్దిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. వైద్యుల యొక్క సూచనలు, సలహాలు తీసుకోవాలి.